ఇంగ్లీష్లో రాయడం చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు బుక్ నెంబర్ 4 రీడింగ్ మెథడ్స్. ప్రారంభంలో చదవడం ఎలా, స్టార్టింగ్ మెథడ్ నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రారంభంలో చదవడం ఎలా. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేజ్ నెంబర్ 146, లెసన్ నెంబర్ 99, బుక్ నెంబర్ 4. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాతో పాటు మీరు కూడా పలుకుతూ నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఐ లైక్ రెడ్ బెర్రీ ఐస్ క్రీమ్. చూడండి, ఐ లైక్ రెడ్ బెర్రీ ఐస్ క్రీమ్, 2 కటింగ్లు. ఐ కెన్ రైడ్ మై బైక్ టు ది పైక్. చూడండి, ఐ కెన్ రైడ్ మై బైక్ టు ది పైక్, 3 కటింగ్లు. ఐ విల్ ఫ్లై మై కైట్ అట్ ద బీచ్. ఐ విల్ ఫ్లై మై కైట్ అట్ ద బీచ్, 3 కటింగ్లు. We ate a slice of pie. We ate a slice of pie, 3 కటింగ్లు. I will strive to do my best. I will strive to do my best, 3 కటింగ్లు. We will strive to run a mile each day. We will strive to run, ఇది ఇంత ఒకటి తీసుకోండి. We will strive to run a mile each day, 3 కటింగ్లు. Danny will fix the tire on his bike. Danny will fix the tire on his bike, 3 కటింగ్లు. Jenny has a pretty smile, 2 కటింగ్లు. Jenny has a pretty smile, 2 కటింగ్లు. Let's play hide and seek, said Jake. Let's play hide and seek, said Jake, 3 కటింగ్లు. What time is it? It is 5 o'clock. What time is it? It is 5 o'clock. సో 2 కటింగ్లుగా తీసుకోవచ్చు. Mike likes to ride his bike. Tim likes to drive his car. ఈ విధంగా 4 కటింగ్లు. They won a nice prize at the fair. They won a nice prize at the fair, 3 కటింగ్లు. Jean is Jack's wife, 2 కటింగ్లు. Her doll can cry like a baby, 3 కటింగ్లు. Her doll can cry like a baby. Mom and John like plain rice, but Dad likes spice on his rice. చూడండి, మమ్ అండ్ జాన్ లైక్ ప్లేన్ రైస్, ఇది ఇంత ఒకటి, ఇక్కడే కటింగ్స్ ఉంటాయి. మమ్ అండ్ జాన్ లైక్ ప్లేన్ రైస్, ఇక్కడ 3 అవుతాయి. బట్ డాడ్ లైక్స్ స్పైస్ ఆన్ హిజ్ రైస్, ఇక్కడ ఒక 3. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఐ ఫెల్ ఫైన్, ఐ ఫెల్ ఫైన్, బెట్టీ సెడ్. ఐ ఫెల్ ఫైన్, బెట్టీ సెడ్. సో ఈ విధంగా ముందుగా వాక్యాలను అర్థం చేసుకోవాలి. వాక్యాలను ముందుగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చదివే ప్రయత్నం చేద్దాం. ఐ లైక్ రెడ్ బెర్రీ ఐస్ క్రీమ్. ఐ కెన్ రైడ్ మై బైక్ టు ది పైక్. ఐ విల్ ఫ్లై మై కైట్ అట్ ద బీచ్. వీ ఏట్ ఎ స్లైస్ ఆఫ్ పై. ఐ విల్ స్ట్రైవ్ టు డూ మై బెస్ట్. వీ విల్ స్ట్రైవ్ టు రన్ ఎ మైల్ ఈచ్ డే. Daddy will fly the tire on his bike. Jenny has a pretty smile. Let's play hide and seek, said Jake. What time is it? It is 5 o'clock. Mike likes to ride his bike. Tim likes to drive his car. They won a nice prize at the fair. Jean is Jack's wife. Her doll can cry like a baby. Mom and John like plain rice, but Dad likes spice on his rice.
I felt fine, Betty said. సో డియర్ స్టూడెంట్స్, చూశారు కదా, ఇదే మాదిరిగా మీరు పలకడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నామేమో అనే ఫీల్తో ఏ విధంగా చెప్పాలో ఒకసారి చూద్దాం. I like red berry ice cream. I can ride my bike to the park. I will fly my kite at the beach. We ate a slice of pie. We will strive to do my best. We will strive to run a mile each day. Daddy will fix the tire on his bike. Jenny has a pretty smile. Let's play hide and seek, said Jake. What time is it? It is 5 o'clock. Mike likes to ride his bike. Tim likes to drive his car. They won a nice prize at the fair. Jean is Jack's 5. Her doll can cry like a baby. Mom and John like plain rice, but Dad likes spice on his rice. I felt fine, Betty said. సో ఈ మాదిరిగా మీరు కూడా సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇంగ్లీష్లో రాయడం, చదవడం పూర్తిగా నేర్చుకోండి 15 బేసిక్ పుస్తకాలతో. ఇప్పుడు 15 బేసిక్ పుస్తకాలు కేవలం 1500 రూపాయలు మాత్రమే. 15 బేసిక్ బుక్స్ ఓన్లీ 1500 రూపీస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. రాము 93904952